వాల్యూ ప్రపోజిషన్ ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరించే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి, అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు, ఒక సందర్భంలో చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు, అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేమంటానంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ మేడం కూడా తెలుసు, మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియం శ్రీగారు ఇలాగా, కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం, మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ప్లీజ్ మళ్ళీ హరీష్ రావు గారు ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి, మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి, మీకు ఇస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు మీ సభ్యురాలి టైమే తగ్గిపోతుంది, మీ ఇష్టం. పోయిన గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు. కూర్చోండి ప్లీజ్, సూటిగా చెప్పండి ఒకటే మాట. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం, మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించినని బాగానే చెప్పారు, కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష. ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు, మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్, హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు, ఒక నిమిషం ప్లీజ్. మేడం ప్లీజ్, మేడం మీరు మాట్లాడండి. అధ్యక్ష నేను మాట్లాడడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష, కానీ 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష, ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష.
దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకున్న ఇంకొక నిర్ణయం అధ్యక్ష, స్కూల్ బాగు చేయాలని చెప్తానండి. కేజీ టు పీజీ కూడా ఈరోజు స్కూళ్ళు ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, మన స్కూలు రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళను ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడని పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మొదటి విడతలో దాదాపుగా 9,000 స్కూల్స్ తీసుకోవడం జరిగింది 3,000 కోట్లతో అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళమందరం అధ్యక్ష. మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్కటి 3 లక్షలు అధ్యక్ష. దాదాపు 5,000 స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష. వాటిని కరెక్ట్గా వాడట్లేరు, దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష. ఈ మన ఊరు మనబడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష. ఫ్యాన్స్ పెట్టమన్నాము, లైట్స్ పెట్టమన్నాము, పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము, రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము, డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం, మంచి ఫర్నిచర్ ఇచ్చాం, టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము. ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం, అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం, అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష. ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష, ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష, పైన సోలార్ ప్యానల్స్ పెడతామని, అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. నేనేమంటున్నాను అధ్యక్ష, ప్రభుత్వాన్ని అందులో ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి, లేదు మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి, కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష. దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం. ఫస్ట్ విడతలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ మంత్రి గారిని అంటే, గతంలో తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు. దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి, అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి, చూసి మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిగతావన్నీ ఏమైపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్ 9,000, థర్డ్ ఫేజ్ 7,000 స్కూల్ అధ్యక్ష. ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష. కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చామో, ఏ విధంగా అయితే సెట్ చేశామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి, సరిదిద్దండి, ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి. అదే కాకుండా మన ఊరు మనబడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళకి కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష. అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష, లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. కానీ కిందున్న వాళ్ళే గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో, దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష, ఎందుకంటే పిల్లల కోసం చేసినాం మనం, ఎవరు సొంత కోసం చేసుకోలేదు, కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష, అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష, ఇదంతా అమౌంట్ లెక్కేస్తే 1,000 కోట్లు అయింది అధ్యక్ష. కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే 2,000 కోట్లే అవసరం ఉండే అధ్యక్ష. ఆ 2,000 కోట్లు వస్తే సెకండ్ విడత అయిపోయేది అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. 4,000 కోట్ల ఒక లెక్క కాదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి, ఆ క్లారిటీ ఇవ్వండి మాకు. ఇవి వద్దు, మేము వద్దు అనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం, ఇంకా ఈ స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి. కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష. ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క స్కూల్కి 200 కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు 4,000 కోట్లు పెద్ద కథను అధ్యక్ష. ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది విమర్శ అనుకోద్దు అధ్యక్ష. దయచేసి చేస్తున్నాం కదా, మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి, గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష. కింది స్థాయిలో ఉన్న వాళ్ళే చేసుకున్నారు, కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆపేసిందా? దయచేసి ఇవ్వండి, దయచేసి. అందుకే చెప్తున్నా అధ్యక్ష, మన ఊరు మనబడిలో